హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా పెన్షనర్లకు సుప్రీంకోర్టు గుడ్ న్యూస్. జనవరి నుంచి అమలు. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే పెన్షనర్ల సంక్షేమం మరియు వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా మన గౌరవనీయ సుప్రీం కోర్టు అత్యంత మానవీయమైన మరియు అద్భుతమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఎదురయ్యే శారీరక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని జనవరి 1, 2026 నుండి అమల్లోకి రానున్న ఈ నిర్ణయాలు 60 ఏళ్ల నుండి 90 ఏళ్లు పైబడిన వయసు వారందరికీ కూడా ఒక గొప్ప వరం అని చెప్పవచ్చు. సాధారణంగా వృద్ధులు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళినప్పుడు ఎదుర్కొనే అతిపెద్ద సమస్య గంటల తరబడి క్యూ లైన్‌లో వేచి ఉండటం. ఇకపై అటువంటి అవస్థలు పడవలసిన అవసరం ఉండదు. ఓపీ ఓపీ చీటీల దగ్గర నుంచి రక్తం మరియు ఇతర వైద్య పరీక్షల వరకు ప్రతి చోట వృద్ధుల కోసం ప్రత్యేక కౌంటర్‌లు ఏర్పాటు చేయాలని, వారికి అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలైతే ఇచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రులలో సీనియర్ సిటిజన్లకు తక్షణమే వైద్య సేవలు అందేలాగా కొత్త పద్ధతులను చాలా కఠినతరంగా అమలు చేయబోతున్నారు. పాలనలను మరింత చేరువ చేసే క్రమంలో భాగంగా పెన్షనర్లకు సంబంధించి కీలక సమాచారాన్ని అధికారులు నేరుగా వాట్సాప్ ద్వారా మొబైల్‌కి పంపనున్నారు. పెన్షన్ జమ అయిన వివరాలు, కొత్త ప్రభుత్వ పథకాలు మరియు హెల్త్ కార్డ్ అప్డేట్స్ వంటి సమాచారం కోసం ఇకపై కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదు. అలాగే కోర్టు కేసులు మిగిలిన అన్ని రకాల పెన్షనర్ బిల్లులను, రోజువారీ ఫైళ్లను డిజిటల్ పద్ధతిలో అత్యంత వేగంగా పరిష్కరించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. దీనివల్ల పెండింగ్ ఫైళ్ల సమస్య ఉండదు మరియు అవినీతికి తావు లేకుండా పారదర్శకత పెరుగుతుంది. పెన్షన్ నిరంతరాయంగా అందాలి అంటే ప్రతి ఏటా సమర్పించాల్సిన లైఫ్ సర్టిఫికేట్ విషయంలో వృద్ధులు పడే ఇబ్బందులను కోర్టు గుర్తించింది. ఇకపై బ్యాంకులకు లేదా ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లకుండానే ఉమాంగ్, యూఎంఏఎన్‌జీ వంటి యాప్‌లు, డిజిటల్ వేదికల ద్వారా ఇంట్లో కూర్చొని వేలిముద్రలు లేదా ఫేస్ రికగ్నిషన్ ద్వారా ధృవీకరణ పూర్తి చేసేలాగా ఏర్పాట్లయితే చేస్తున్నారు. మరి ముఖ్యంగా 80 ఏళ్ళు పైబడిన అతి వృద్ధుల కోసం డోర్ స్టెప్ సర్వీసెస్ విధానాన్ని బలోపేతం చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. అటువంటి అంటే అధికారులు లేదా బ్యాంకు ప్రతినిధులే స్వయంగా వారి ఇంటికి వెళ్లి సేవలను అందించవలసి ఉంటుంది. న్యాయపరమైన చిక్కులలో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్లకు కూడా ఈ ఊరట లభించనుంది. సివిల్ కోర్టులలో ఏళ్ల తరబడి నలుగుతున్న వృద్ధుల కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ప్రయాణాల విషయానికొస్తే బస్టాండ్‌లు మరియు రైల్వే స్టేషన్‌లలో వృద్ధులు ఇబ్బంది పడకుండా వారికి సామాను మోయడంలో లేదా దారి చూపడంలో సహాయం చేయటానికి ప్రత్యేక వాలంటీర్ల నియామకంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ సేవలన్నీ జనవరి 1 నుండే ప్రారంభమవుతుండగా, కొన్ని సాంకేతికపరమైన సేవలు జనవరి 16 నాటికి పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. శేష జీవితాన్ని గౌరవప్రదంగా ఎవరిపైనా ఆధారపడకుండా గడపాలన్నదే ఈ సంస్కరణల యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఈ విలువైన సమాచారాన్ని ప్రతి ఒక్క పెన్షనర్ మరియు సీనియర్ సిటిజన్‌కి చేరవేయండి. వారి ముఖంలో చిరునవ్వు కూడా కారణమవుతుంది. సో, వీడియోనైతే షేర్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.